హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఆర్ఎస్ ఫర్ యూ ఛానల్. ఈరోజు మన మహావతార నరసింహ అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చింది. చూసేసి మన ఎలా ఉందో చెప్పుకుందాం. స్టార్ట్ చేసే ముందు ఒక ఎక్కువ విషయం, నేను ఇంతవరకు యానిమేట్ చేసిన సిరీస్ కానీ మూవీస్ కానీ ఏవి చూడలేదు. ఫస్ట్ టైం డివోషనల్ కాబట్టి ఇది చూస్తున్నాను. తర్వాత మాట్లాడుకుందాం ఎలా ఉంది ఏంటనేది. నిస్సందేహంగా మహాబలశాలివే. నా సోదరుని వధించిన విష్ణువు ఇంకా జీవించి ఉన్నాడు. విష్ణువుతో పోరాడాలంటే నువ్వు హిరణ్యకశిపుడు అనుకుంటా. హిరణ్యకశిప కోరుకో, హిరణ్యకశిపుడే. ఎవరు కావాలో కోరుకో, అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు పరమివ్వండి. ఈ సృష్టిలో నీచే సృష్టించబడిన ఏ జీవి బా అదిగా బాగుంది. యానిమేషన్ చాలా బాగా చేశారు. చాలా అందంగా చూపిస్తున్నారు. ప్రహ్లాద్. నేను ఇది చిన్నప్పుడు ఒక స్టోరీ చూశాను అనమాట. పాత సినిమా టైప్లో తీశారు. అప్పుడు టీవీలో చూడటమే, తన నెత్తికెళ్ళి నొప్పులు వేయటం, చిన్నపిల్లవాడిని కొండ మీద నుండి పడేయటం అలా చేయటం చూశాను. మళ్ళీ ఇప్పుడు ఈ సిరీస్ మొత్తం మరి సినిమాను జూలై 25th గ్రాండ్ రిలీజ్ అంట. మరి హాల్లో వదులుతారు లేదో తెలియదు, చూద్దాం. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. భగవంతుడిని మరచిపో. ఇటువంటి పిచ్చి ఆటలు గురుకులంలో ఆడకూడదు. ఆయన ఎలా కోరుకుంటే పాపం పిల్లల్ని చాలా హింసలు పెడతారు. ఎందుకంటే ఆయన ప్రతి నా స్వామియే. వరాహస్వామి. ఈ రోజే తేలిపోవాలి. ఆ ఇద్దరిలో తిరిగి నక్క ఎవరో, సింహం ఎవరో. ఫేట్ విల్ రోడ్. వచ్చాడు. అమ్మా నరసింహస్వామి అంటే మామూలు నడదా మరి. అమ్మా అబ్బా ఏమన్నా తీసిందిలే భయ్యా. ఫస్ట్ టైం నాకు ఒక యానిమేటెడ్ సిరీస్ ఆర్ మూవీయో చూడాలనిపిస్తుంది. ఒక డివోషనల్ కాబట్టి చూస్తాను. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కూడా నేను. ఫస్ట్ టైం యానిమేటెడ్ మూవీ టైప్ చూడబోతున్నాను. ట్రైలర్ అయితే మాత్రం అరాచకం. ఇక నరసింహస్వామి వచ్చిన కాడ నుండి అయితే మరీ బీభత్సంగా ఉంది. ఇక ఆయన ఉగ్ర రూపాన్ని ఎలా ఉండిద్దో చూస్తారు దీంట్లో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. యానిమేషన్ కూడా చాలా బాగా చేశారు. ఏదో బొమ్మలుగా లేదు, కొంచెం న్యాచురల్గా నమ్మసక్యంగానే ఉంది. ఇక ఫుల్ సిరీస్ కానీ సినిమా కానీ ఎలా ఉంటుందో చూసి మొత్తం ఆ రోజు మాట్లాడుకుందాం. ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు చూడటానికి ట్రై చేయండి. నమస్కారం.